హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ఫుడ్ తీసుకుంటే బేబీ అందంగా పుడుతుంది, తెలివిగా పుడుతుందో నేను చెప్తాను. అంటే అందరికీ తెలియదని కాదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం చెప్తున్నానండి. ఇక్కడ మనకి మెయిన్ సి విటమిన్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుందండి. బేబీ స్కిన్ అది బాగుంటుంది. సి విటమిన్ ఎక్కువగా మనకి నారింజ పండులో ఉంటుంది. ఇది మనకి బేబీ స్కిన్ని ప్లస్ మదర్ స్కిన్ని కూడా చాలా బాగా ఉంచుతుంది. ప్రతిరోజు మనకి 2 నారింజ పండ్లు తీసుకోవడం వల్ల బేబీకి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. దీనివల్ల బేబీ స్కిన్ చాలా బాగుంటుందండి. ఈ జ్యూస్ తీసుకున్నా లేకపోతే నార్మల్ ఫ్రూట్లా తిన్నా కానీ బాగుంటుంది నారింజ పండు. నెక్స్ట్ వచ్చేసి బాదం గింజలు అనమాట. ఇందులో వచ్చేసి విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయండి. బాదంలోనే ఉన్న ప్రోటీన్ బేబీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ ఎముకల అభివృద్ధికి, కాల్షియం ప్రొడక్షన్కి కూడా చాలా బాగుంటుంది. మీ ఎముకల అభివృద్ధికి కాల్షియం, మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఈ బాదం పప్పులో విటమిన్ ఈ విటమిన్ ఈ వచ్చేసి బేబీ స్కిన్ని చాలా గ్లోగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది బేబీ స్కిన్ని చాలా గ్లోగా ఉండేటట్టు చేస్తుంది. ప్రతిరోజు గ్రేప్ జ్యూస్ తీసుకోవటం వల్ల బేబీ స్కిన్ చాలా ఫెయిర్గా ఉంటుందండి. నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఇది బేబీ అందంగా పుట్టడానికి చూస్తుందండి, అలా చేస్తుంది అనమాట. అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏవైనా. కొబ్బరిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డకు చక్కటి రంగును అందిస్తాయి అన్నమాట. ఈ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల బేబీ వైట్గా ఉంటుంది, ఫెయిర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆవు నెయ్యి. మనకి ఆవు నెయ్యిలో చాలా కాల్షియం ఉంటుంది. అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, నార్మల్గా మనం తీసుకున్నా కానీ ఆవు నెయ్యిలో చాలా కాల్షియం ఉంటుంది. కంపేర్ టు నార్మల్ నెయ్యితో ఆవు నెయ్యిలో కాల్షియం ఉంటుంది. ఆవు పాలలో ఆవు నెయ్యిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంచెం వేడి చేస్తాయి అంటారు ఆవు పాలు. ఇవి ఆవు నెయ్యిని తీసుకోవటం వల్ల బిడ్డకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అంతేకాదు ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాన్పు సమయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఈ ఆవు నెయ్యిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాపాడతాయి అన్నమాట. నెక్స్ట్ కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు అంటే 5-6 నెలలు వచ్చాక పాలల్లో కలుపుకొని తాగాలని సజెస్ట్ చేస్తారు. అంటే దీనివల్ల ఏమీ సైన్స్ అయితే బేబీ వైట్గా పుడుతుందని చెప్పట్లేదు, కానీ దీన్ని తీసుకోవటం వల్ల పెద్ద ఇబ్బందులు కూడా అయితే ఏమీ లేవు బేబీకి కానీ మదర్కి కానీ. నెక్స్ట్ ఎగ్గులో మనకి వైట్ది తింటే మంచిదండి. ఎప్పుడైనా నార్మల్గా ఉండే పీపుల్ అయినా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎగ్లో ఉండే వైట్ తీసుకుంటే మంచిది. ఆ ఎల్లో ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ని ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని గుడ్లోని వైట్ భాగం మాత్రం తింటే మంచిది. ఇది బేబీ స్కిన్ని ఫెయిర్గా ఉంచేటట్టు చూస్తుంది. ఇది ఫీటస్కి కావాల్సిన ఎముకలు, కండల అభివృద్ధికి మంచి ప్రోటీన్ అందిస్తుంది అనమాట. గుడ్లో ఓన్లీ వైట్ మాత్రమే తినాలి. నెక్స్ట్ తినకూడనివి ఏంటంటే బొప్పాయి, పైనాపిల్ అసలు తినకూడదండి, అసలు ప్రిఫర్ చేయొద్దు. నేను ఈ వీడియోలో చాలా ఫుడ్స్ చూపిస్తున్నానండి. మనకి ఏమేమి తింటే ఏముంటుంది అని చెప్పేసి బేబీకి. ఓన్లీ స్వీట్ పెప్పర్, ఆల్మండ్స్, పాప్కార్న్, బటర్ ఇవన్నీ కూడా మనకి బేబీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. హ్యాపీ డెలివరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.